శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను జానకి. 1000 కిలోమీటర్ల ఎత్తు, -డిగ్రీల చలి. అక్కడ ఆరోగ్యం క్షీణిస్తే ఎవరైనా ఏం కోరుకుంటారు? ఎంత ఖర్చైనా సరే ప్రాణాలు దక్కితే చాలు అని అనుకుంటారు. సరిగ్గా ఇదే పర్యాటకుల బలహీనత. సార్ హెలికాప్టర్ తెప్పిస్తాం, మిమ్మల్ని కాపాడతామంటూ ఎంట్రీ ఇస్తారు కొందరు మాయగాళ్ళు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పర్యాటకులు అనారోగ్యానికి గురవ్వడానికి, వారు ప్రాణభయంతో వణకడానికి కారణం కూడా వీరే అంటే మీరు నమ్ముతారా? అవును, కావాలనే పర్యాటకుల ఆహారంలో కలుషిత పదార్థాలు కలిపి వారు అనారోగ్యం పాలయ్యేలా చేసి ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ పేరుతో లక్షలు దోచుకుంటున్నారు. ఇదంతా ఏదో చిన్నపాటి మోసం అనుకుంటే మాత్రం పొరపాటే. దీని వెనుక ఒక పెద్ద మాఫియాని ఉంది. హెలికాప్టర్ కంపెనీలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, షెర్పాలు, అంతెందుకు నకిలీ పత్రాలు సృష్టించే ఆసుపత్రులు కూడా ఈ దోపిడీలో భాగస్వాములే. పర్యాటకుల బీమా సొమ్మును కొల్లగొట్టడమే వీరి ప్రధాన లక్ష్యం. ఈ మోసం విలువ అక్షరాల $20 మిలియన్. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 186 కోట్ల రూపాయలు. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున జరుగుతున్న ఈ నీచమైన స్కామ్ ఇప్పుడు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. పాపం పండగ మానదు అన్నట్లు ఈ ఏడాది జనవరిలో నేపాల్ పోలీసులు జరిపిన మెరుపు దాడులతో ఈ గుట్టు రట్టయింది. పర్వతాల్లో సహాయక చర్యలు చేపట్టే సంస్థలకు చెందిన 6 కీలక ఎగ్జిక్యూటివ్లను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ స్కామ్ పుట్టబగిలింది. ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ పర్యాటక రంగానికే మాయని మచ్చగా మారిన ఈ వ్యవహారాన్ని అక్కడి న్యాయస్థానం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ మోసాల ప్రభావం సామాన్య పర్యాటకులపై పడుతోంది. పదే ఇలాంటి స్కామ్లు వెలుగు చూస్తూ ఉండడంతో అంతర్జాతీయ బీమా సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఎవరెస్ట్ సందర్శకులకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం నిలిపివేశాయి. దీనివల్ల నిజంగా ప్రమాదంలో ఉన్న పర్యాటకులకు సాయం అందడం గగనంగా మారుతోంది. కేటుగాళ్ల స్వార్థం వల్ల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవరెస్ట్ ట్రెక్కింగ్ ప్రతిష్ట మసగబారుతోంది. అయితే ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే, ఇలాంటి స్కామ్లు వెలుగు చూడటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా నేరస్తులకు కఠిన శిక్షలు పడకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెట్వర్క్లో ఉన్న పెద్ద తలకాయలన్నింటినీ బయటకు లాగి వారికి భారీ జరిమానాలు విధించాలని పర్యాటక రంగ నిపుణులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అవకాశం కోసం చూసేవాడు మనిషి, అదే అవకాశాన్ని వ్యాపారంగా మలుచుకునేవాడు రాక్షసుడు. ఎవరెస్ట్ లాంటి పవిత్రమైన ప్రదేశంలో ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కేటుగాళ్ల ఆటలు ఇకనైనా సాగకూడదు. పర్యాటకులు కూడా తమ ట్రెక్కింగ్ ఏజెన్సీలను ఎంచుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి నేపాల్ ప్రభుత్వం ఈ స్కామ్ను ఎంతవరకు అరికడుతుందో చూడాలి మనం.